రావు గారు, ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆయన కంటిన్యూ అవుతారా, లేకపోతే జన సైనికులు పాపం ఆ రోజు పెట్టినటువంటి ట్వీట్స్ అవన్నీ చూస్తే వాళ్ళు చాలా ఆత్మాభిమానంతో రగిలిపోతున్నారు. మా పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తున్నారు అనేది. లోకేష్ని సీఎంను చేస్తారా, లేకపోతే ఒకే డిప్యూటీ సీఎం అని చెప్పి మోసం చేస్తారా? ఈ తరహాగా వాళ్ళు స్పందిస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా పవన్ కళ్యాణ్ నిర్ణయం, లేదంటే ఆయన నిర్ణయం ఆయనదన్నట్టుగా ఉంటుందా? మనం చెప్తే ఇప్పుడు ఇందాడు అన్నట్టుగా లోకేష్ గారు తండ్రిని మించిన తనయుడు అంటే మామను ముంచిన అల్లుడేమో నారా చంద్రబాబు నాయుడు, తండ్రిని మించి ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడు నారా లోకేష్. ఆయనేమో మామను ముంచిన అల్లుడు, ఈయనేమో తండ్రిని మించిన కొడుకు. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంటది, 3 కొప్పులు కలిస్తే ఒక చోట ఉంటే కనుక 2 కొప్పులు ఒక చోట ఉంటే 3వ కొప్పు మహిళల గురించి మాట్లాడుకుంటారు. 3 ఆడవాళ్ళు కలిసి ఒక చోట కూర్చున్నారు అనుకోండి, ఒక ఆడవం పక్కకి వెళ్తే 2 ఆడవాళ్ళు ఇంకొక ఆమెను తిడతారు, మళ్ళీ ఆవిడ ఎడకొచ్చి కూర్చుని ఇంకొక ఆమె బయటకు వెళ్తే 2 ఆడవాళ్ళు కలిపి ఆమెను తిడతారు. అలాగే 3 కొప్పులు మహిళలాగా ఈ కూటమిలో అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. తెలుగుదేశం జనసేన నాయకులు ఒక చోట కూర్చున్నారు, బీజేపీ అవసరం లేదు, మనకి బీజేపీ లేకపోయినా మనం కలిసేవాళ్ళం, అనవసరంగా వాళ్ళు పెట్టుకున్నాం అనుకుంటారు. తర్వాత తెలుగుదేశం బీజేపీ గెలిచింది అనుకోండి, పవన్ కళ్యాణ్ లేకపోయినా మనం గెలిచేవాళ్ళం, ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంతా కూడా మోడీ చేసేవాడు, మనం ఎలా గెలిచేవాళ్ళం, అనవసరంగా పవన్ కళ్యాణ్ తెచ్చి మన ఎత్తులు పెట్టుకున్నాం వీళ్ళు అనుకుంటారు. అదే జనసేన బీజేపీ ఉందనుకోండి, అసలు మన ఇద్దరం కలిస్తే కనుక సరిపోయేది, అసలు జనసేన రాబట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం అవసరం లేదని వీళ్ళిద్దరు అనుకుంటారు. ఆ విధంగా జరగడం తప్ప. ఇక్కడ ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా చేశారంటే, ఉమ్మడి గొర్రెకి ఏది పెట్టకుండా ఉమ్మడి గొర్రెని కడుపు మార్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుపు మాడుస్తున్నారు. వీళ్ళు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఎవరు డిప్యూటీ సీఎం అవ్వాలి, ఎవరు సీఎం అవ్వాలని చెప్పి ఇదే తప్ప. లోకేష్ గారికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి, ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టుగా 2014 నుంచి 2019 వరకు అసలు ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఆయన మంత్రి పదవి చేసినప్పుడు ఆయన నిరూపించుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మొన్న 2019 నుంచి 2024 కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించి ఆయన చరిష్మా వల్ల ఆయన యువగళమనే పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ తో ఆయన యువగళం పాదయాత్ర ద్వారానే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల మద్దతు ఆయనకు ఉందని అంత నమ్మకం ఉంటే కనుక 2024లో మొట్టమొదటి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేవారు కదా. ఆయనకి ప్రజల మద్దతు లేదు, కేవలం ప్రజల నెత్తిన రుద్దాలనే విధంగా ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ రోజు దావోస్కి వెళ్ళి కూడా వీళ్ళందరూ ఏం చేశారు, సెల్ఫ్ డబ్బా, ఒకడు. చంద్రబాబు నాయుడు లోకేష్ పరిస్థితి ఎలా ఉందంటే, నాకు ఏదో సినిమాలో చూస్తే మనమే డబ్బా రాయుడు అంటే మనకన్నా డబ్బా రాయుడు లాగా ఉన్నాడు అన్నట్టుగా, ఆయన చంద్రబాబు నాయుడు గారు డబ్బా రాయుడు అంటే లోకేష్ డబ్బా రాయుడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా డబ్బా కొట్టుకోవడానికి అక్కడ దావోస్కి వెళ్ళినట్టుగా ముఖ్యమంత్రి అవ్వాలి, ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఈ రోజు చెప్పుకుంటూ ఉన్నారు. చూస్తే జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా కుట్ర జరుగుతుంది. పెడన నియోజకవర్గంలో ఒక జనసేన పార్టీ కార్యదర్శిని ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా పిలవట్లేదని చెప్పేసి అతను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అతను విపరీతంగా తిట్టి, విపరీతంగా అతను మనస్తాపానికి గురయ్యే విధంగా చేస్తే, అతను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ముందు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. అతను కారాపి అతని ముందు అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ రోజు కూడా అతను విజయవాడలో హాస్పిటల్లో ఉన్నాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు కనీసం దాన్ని ఖండించిన పాపని కూడా పోలేదు. అంటే తన సొంత జనసేన సంక్రాంతి సందర్భంలో దాడులు చేశారు జనసేన వాళ్ళపైన, వాళ్ళు కూడా పట్టించుకోలేదు అంటున్నారు. ఖచ్చితంగా పట్టించుకోలేదండి. రైట్.